హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో నేను రీసెంట్గా ఆదిత్య రంజన్ సార్ పబ్లిష్ చేసిన బ్రహ్మాస్త్ర కంప్లీట్ మ్యాథ్స్ ఫార్ములా బుక్ ఏదైతే 3rd ఎడిషన్ ఉందో దాని గురించి జెన్యూన్ రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ బుక్లో మనకి ఏమేమి కవర్ అయ్యాయి? సో చాప్టర్ వైజ్ దీంట్లో మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ క్లాస్ నోట్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ దగ్గర మనకి ఏవైతే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో దానికి రిలేటెడ్గా షార్ట్ ట్రిక్స్ విత్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అలాగే క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ ఏంటి, అసలు ఇది ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూస్ఫుల్ అని. సో ఇది మనకి ఎస్ఎస్సి సంబంధించి కానివ్వండి, రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఎక్కడైనా సరే మ్యాథ్స్కి రిలేటెడ్గా సిలబస్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ బుక్ అయితే యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ బుక్కే బెస్టా, ఈ బుక్కే పర్చేస్ చేయాలి అంటే ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు అండ్ ఒక్క సార్కి ఫేవరెటిజం అయితే కాదు. మ్యాథ్స్ సబ్జెక్ట్లో మనకి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కదా, లైక్ ఆదిత్య రంజన్ సార్ కానివ్వండి, రాకేష్ సార్, గగన్ సార్, భూతేష్ సార్, అభినయ్ సార్ అండ్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ కూడా ఉన్నాయి. మనము ఒక 10 స్టూడెంట్స్ని చూసామనుకోండి, దాంట్లో అందరికీ కూడా ఒకే సార్ నచ్చారు కదా. సో డిఫరెంట్ స్టూడెంట్స్కి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఎవరిదైతే వాళ్ళకి వే ఆఫ్ టీచింగ్ నచ్చుతుందో వాళ్ళని చూస్ చేసుకుంటారు కదా. సో మీరు మ్యాథ్స్కి ఏదన్నా బుక్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఎవరి టీచింగ్ అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళదే తీసుకోవడం బెటర్. అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నేను పర్సనల్గా ఆదిత్య రంజన్ సార్ వీడియోసే ఫాలో అవుతాను అండ్ ఈ బుక్ రీసెంట్గా లాంచ్ చేశారు కదా. సో ఆ వీడియో చూసినప్పుడు నాకు ఇండెక్స్ చూస్తే నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే పర్చేస్ చేశాను అండ్ బుక్ ఆర్డర్ వచ్చాక నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో ఎవరైనా సరే తీసుకోవాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బుక్లో ఇండెక్స్ ఏమేమి ఉందో చూద్దాం. సో ఇండెక్స్లో చూసుకుంటే ఫస్ట్ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ చాప్టర్స్ నుండి స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఇక్కడ టోటల్గా 34 చాప్టర్స్ అయితే మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి స్టార్ట్ చేశారు. జామెట్రీ, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, నంబర్ సిస్టమ్, LCM, HCF, సీక్వెన్స్ అండ్ సిరీస్, సింప్లిఫికేషన్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ. అలాగే ట్రిగ్నోమెట్రీ కూడా మనకి ఏదైతే హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉందో అది మెన్షన్ చేశారు. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంది. తర్వాత కంప్లీట్ అడ్వాన్స్ మ్యాథ్స్ తర్వాత అర్థమెటిక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో అన్ని చాప్టర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ దాంట్లో మనకి ఎలా అయితే క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో క్యాలిక్యులేషన్స్కి డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని మనం తక్కువ టైంలో ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో డిజిటల్ సమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ మనకి ఏవైతే అర్థమెటిక్లో చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఈ బుక్లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించి ప్రాబబిలిటీ నుండి మనకి రీసెంట్గా జరిగిన సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కొత్త కాన్సెప్ట్స్ అడిగారు కదా, మాంటీ హాల్ కాన్సెప్ట్ అని చెప్పేసి. సో అది కూడా దీంట్లో ఈ బుక్లో అయితే మెన్షన్ చేశారు. అలాగే స్టాటిస్టిక్స్ ఉంది, లాగరిథం ఉంది అండ్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఉంది. ఇండెక్స్లో మనకి అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేశారు కదా. ఒక్కసారి మనం అర్థమెటిక్ నుండి అలాగే అడ్వాన్స్ మ్యాథ్స్ నుండి ఒక్క చాప్టర్ తీసుకొని కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇంక్లూడ్ చేశారో కూడా చూద్దాం. మనం అర్థమెటిక్లో పర్సెంటేజ్ చాప్టర్ని తీసుకొని ఒకసారి మనకి ఫార్ములా బుక్లో ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ పర్సెంటేజ్ చాప్టర్ తీసుకుంటే పర్సెంటేజ్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ కన్వర్జన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అంతా కూడా మెన్షన్ చేశారు. సో 1/2 అంటే 50, 1/3 అంటే 33, 1/3 కదా. సో దాన్ని మనం 33.33 అని కూడా మెన్షన్ చేస్తాం కదా. సో ఇలా మనకి 1/1 నుండి 1/25 వరకు అన్నీ కూడా మెన్షన్ చేశారు. తర్వాత ఏదైతే మనకి 1/30 ఇంపార్టెంట్, 1/40, 1/50 ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు కదా. దీని తర్వాత మనకి దీంట్లో నుండే కొన్ని డిరైవ్డ్ ఫ్రాక్షన్స్ కూడా తీసుకుంటాం కదా. లైక్ మనకి ఎగ్జామ్లో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్గా 2/3 కానివ్వండి, 2/7 కానివ్వండి అడుగుతూ ఉంటారు కదా. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఫ్రాక్షన్ నుండి పర్సెంటేజ్ కన్వర్జన్కి అన్ని నంబర్స్ కదా. సో ఈ బాక్స్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే 1/3 అనేది మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కూడా అడిగే క్వశ్చన్స్. సో 1/3 కానివ్వండి, 2/3 కానివ్వండి, ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో 1/5 కానివ్వండి, 1/6. సో 1/6 నుండి మనం 5/6 ఎలా డిరైవ్ చేయాలి, అండ్ 1/7 నుండి
5/7 అనేది ఎలా డిరైవ్ చేయాలి. సో ఇలా మనకి ఏవైతే ఇంపార్టెంటో వాటిని సపరేట్ టేబుల్లో కూడా మెన్షన్ చేశారు. తర్వాత చూస్తే మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా కొంచెం కాన్సెప్ట్ అయితే చెప్పారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడన్నా సరే 2% తోని మనకి పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిందా, సో ఇంక్రీజ్ అయినప్పుడు 10% తోని సక్సెసివ్గా ఇంక్రీజ్ అయింది అనుకోండి, దానికి రిలేటెడ్గా షార్ట్ ట్రిక్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి షార్ట్ ట్రిక్ అనేది ఈజీగా ఎలాంటి వీడియో చూడకున్నా సరే మీకు ఈ బుక్ అనేది పర్చేస్ చేసి మీరు చూసారనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అలా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టే అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా సరే ఎక్స్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి బై X%తో, సో మనం అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనకి కాన్సెప్ట్ వైజ్ కూడా ఈ చాప్టర్ దగ్గర మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఏబీ రూల్, పర్సంటేజ్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఏబీ రూల్, సక్సెసివ్ పర్సంటేజ్, ఎలక్షన్స్, ఇవన్నీ. సో అవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏబీ రూల్, సో ఏబీ రూల్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ చెప్పారు. అండ్ ఆ కాన్సెప్ట్ తర్వాత వెంటనే మనకి ఈచ్ కాన్సెప్ట్ దగ్గర 2 or 3 ఎగ్జాంపుల్స్తోని మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఏబీ రూల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్, తర్వాత దానికి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్, అక్కడే మనకి ఆన్సర్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకి సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్, సో దానికి రిలేటెడ్గా అంతా కూడా థియరీ ఇక్కడ ఉంది. సో దాని తర్వాత మనకి దాని నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వశ్చన్ ఉంది, అండ్ క్వశ్చన్ని ఎలా హింట్తో మనం సాల్వ్ చేయవచ్చో కూడా మనకి ఇక్కడ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ రేషియో మెథడ్ ఉంది. అండ్ తర్వాత పెరిమీటర్, ఏరియా, వాల్యూమ్ నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు, అండ్ సిరీస్ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ప్రైస్, కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. పర్సంటేజ్ నుండి 3 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ప్రైస్, కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. సో రీసెంట్గా జరిగిన SSC CGL ఎగ్జామ్లో చూసుకుంటే కూడా దీంట్లో నుండి క్వశ్చన్ అయితే అడిగారు కదా. సో దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్ ఇచ్చారు, అండ్ దాంట్లోనే మళ్ళీ మనకి 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్, అండ్ తర్వాత పాసింగ్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్. తర్వాత చూసుకుంటే మనకి ఎలక్షన్, సో ఎలక్షన్లో కూడా మనకి 2 methodsతో ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు కదా, డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. సో దాంట్లో మనకి ఎలా ఉంటుంది, ట్రీ మెథడ్ ఉంటుంది, అలాగే సిరీస్ మెథడ్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి నీట్గా మెన్షన్ చేశారు. తర్వాత చూసుకుంటే మనకి వెన్ డయాగ్రామ్, అండ్ తర్వాత చూసుకుంటే కమిషన్. సో మనకి ప్రీవియస్గా 5 years బ్యాక్ కానీ 2 years బ్యాక్ కానీ మనకి కమిషన్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి కమిషన్ నుండి క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. కానీ ఈ బుక్లో ఏంటి అంటే ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఈ చాప్టర్ నుండి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉంది, అంటే కాన్సెప్ట్ వైజ్ మనకి కాన్సెప్ట్స్ ఇచ్చి దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్తో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేశారు. అండ్ తర్వాత చాప్టర్లోనే ఏదన్నా మిసిలీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా కూడా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఆదిత్య రంజన్ సార్ ఏదైతే క్లాస్ నోట్స్ ఉంటుందో అదంతా కూడా డీటెయిల్డ్గా ఈ బుక్లో అయితే ఉంది. అండ్ విత్ ఫార్ములాస్ కూడా రివిజన్ టైంలో మనకి ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా మనకి ఒక్క చాప్టర్ అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో కామన్ టర్మ్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఇచ్చారు, తర్వాత CP of X is equal to SP of Y ఉన్నప్పుడు కాన్సెప్ట్ అండ్ దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారు. అలాగే బటర్ఫ్లై కాన్సెప్ట్ ఉంది, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కాన్సెప్ట్. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. నెక్స్ట్ మనం అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా ఒక చాప్టర్ని అయితే చూద్దాం. సో అడ్వాన్స్ మ్యాథ్స్లో నేను ఇక్కడ మెన్సురేషన్ 2Dకి సంబంధించిన చాప్టర్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రడక్షన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 0 dimensional ఫిగర్ అంటే ఏంటి, 1 dimensional ఫిగర్, 2 dimensional ఫిగర్, అలాగే 3 dimensional ఫిగర్. సో ఫస్ట్ మనం ఇక్కడ మెన్సురేషన్ 2Dతో స్టార్ట్ చేస్తే యూనిట్ కన్వర్జేషన్స్ అనేవి ఎలా చేయాలి, అండ్ రిలేషన్ బిట్వీన్ మాస్, డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఎలా ఉంటుంది. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ చాప్టర్ నుండి స్టార్ట్ చేశాం. సో ట్రయాంగిల్లో కూడా మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది, స్కెలెన్ ట్రయాంగిల్ ఉంటుంది, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని అన్ని ఫార్ములాస్ కూడా ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఏముంటుంది, అన్ని సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో దానికి రిలేటెడ్ గా పెరిమీటర్ ఫార్ములా, సెమీ పెరిమీటర్, హైట్, ఏరియా, ఇన్ సెంటర్, ఏరియా ఆఫ్ ఇన్ సర్కిల్, సర్కమ్ రేడియస్, ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్. సో ఇలా మనకి అన్ని ఫార్ములాస్ కూడా ఒక దగ్గర ఇచ్చి తర్వాత ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అనేవి చూడొచ్చు అనమాట. సో ఇలా మనకి ట్రయాంగిల్ కి రిలేటెడ్ గా ఉన్నాయి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానివ్వండి, ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ కూడా ఉంది,
అండ్ దాంట్లోనే మనకి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మళ్ళీ మనకి సపరేట్ బాక్సెస్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి సెక్టార్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. సో మనకి దీంట్లో మేజర్ సెక్టార్ ఉంటుంది అండ్ మైనర్ సెక్టార్ కూడా ఉంటుంది. సో మేజర్ సెక్టార్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? θ/360 × πr². సో ఇక్కడ మనకి డయాగ్రామ్లో అన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఇది మేజర్ సెక్టార్ అని చెప్పేసి, ఇది మైనర్ సెక్టార్, ఇది లెంత్ ఆఫ్ ఆర్క్, అండ్ ఇది మనకి రేడియస్, ఇది మనకి తీటా అని చెప్పేసి. సో ఇక్కడ కూడా మనకి అబ్రివేషన్స్ కూడా అన్ని ఇచ్చారనమాట. అండ్ మైనర్ సెక్టార్ అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి, రింగ్లో మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మనం ఏరియా ఎంక్లోజ్డ్ బై 2 సర్కిల్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. సో మనకి రివిజన్ టైంలో ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్, రెక్టాంగిల్ కానివ్వండి, స్క్వేర్, పారలెలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం. సో స్క్వేర్కి సంబంధించి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, సో స్క్వేర్కి సంబంధించి అన్ని ఫార్ములాస్ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అండ్ దానికి రిలేటెడ్గా కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇలా మనకి అన్ని చాప్టర్స్కి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ బుక్ ప్రైస్ మనకి ఎంఆర్పిలో అయితే 300 అని ఉంది. నేను ఆఫర్ ఉన్నప్పుడు 170కేమో తీసుకున్నాను. అండ్ ఈ బుక్ పేపర్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఈ బుక్ అనేది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సపరేట్ బుక్స్ అయితే ఉన్నాయి. సో నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు అయితే ప్రైస్ అరౌండ్ 250 అయితే ఉంది. సో మళ్ళీ మేబీ దివాళీకి ఆఫర్ ఉంటుందో లేదో అయితే తెలియదు. ఒకవేళ మీరు వెయిట్ చేయాలి అనుకుంటే దివాళీ వరకు వెయిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి. లేకపోతే 250 అనేది మేము పర్చేస్ చేసుకోగలం, మాకు వర్త్ అనిపిస్తే మీరు ఇప్పుడు కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరి దగ్గర అయితే మ్యాథ్స్కి రిలేటెడ్గా ఎలాంటి బుక్ లేదో మీరు బ్లైండ్గా ఈ బుక్ అయితే తీసుకోండి. ఈ బుక్లో ఉన్న అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మోర్ దాన్ ఎనఫ్. ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అలాగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, సో ఇక్కడే మనం అన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ రివిజన్ టైంలో అయితే మనకి మ్యాక్సిమం యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బుక్కి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ such updates. Thank you so much for watching.